అమ్మా నాన్న కలిస్తే అన్న అంటారు. ఏదొచ్చినా నేను ఉంచుంటానని చెప్పే పండగే రక్షాబంధన్. దీంట్లో ఇసుమెత్తు సహాయం చేయకుండా, ఇసుమెత్తు కాంట్రిబ్యూషన్ చేయకుండా, వీళ్ళ పర్సనల్ ఇష్యూస్లో అవ్వనండి, ఆఖరికి వీళ్ళు పైకి ఎదగాలి అన్న స్త్రీ శక్తిగా ముందుకొచ్చినట్టు తొక్కేసే ఈ అన్నలు రాష్ట్రంలో ఉన్న స్త్రీలను మాత్రం పైకి తీసుకొస్తారంట. వాళ్ళకి కోటా ఇస్తారంట, వాళ్ళకి ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి సౌలభ్యం ఇస్తూ ఉంటారంట, మహిళలు ముందుకు రండి అంటారు. ఇంట్లో ఉన్న మహిళల్ని మాత్రం వెనక్కి తోసేసి చేతికి రాఖీ కట్టించుకోలేని పరిస్థితి. ఎలా ఆలోచించాలి వీళ్ళందరినీ? నీకంత మహిళా స్ఫూర్తి ఉంటే, మహిళలే ముందుకు రావాలని కోరుకుంటే, ఉమెన్ డెవలప్మెంట్కి పెద్దపీట మీరు వేసేవాళ్ళు అయితే కనుక ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు సారీ చెప్పి రాఖీలు కట్టించుకోవచ్చు కదా. ఇంట్లో ఎవరికి పనికి రాకుండా, ఇంట్లో వాళ్ళకి తోడు నుంచోకుండా, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఆదరణ పొందకుండా వీళ్ళందరికీ రాష్ట్రంలో ఉన్న మహిళల దగ్గర నుంచి ఆదరణ కావాలని కోరుకుంటారు. క్వైట్ అ స్ట్రేంజ్ ఛాలెంజ్ ఇవ్వండి. మమ్మల్ని మా దగ్గర నుంచి నువ్వు ఆదరిస్తావో, ఆదరణ కావాలని కోరుకుంటున్నావో అని పక్కన పెట్టు. ముందెళ్ళి మీ చెల్లెల్ని ఎంకరేజ్ చేసి, పాలిటిక్స్లో అనుకుంటే పాలిటిక్స్లోనూ, లేకపోతే వేరే రంగంలో పైకి వెళ్ళాలంటే వేరే రంగంలోనూ ఎంకరేజ్ చేసి, వాళ్ళందరి దగ్గర మన్నలు పొంది, దమ్ముంటే వాళ్ళతో రాఖీ కట్టించుకుని మా ముందుకు రండని ఒక్క పొలిటీషియన్ని ప్రశ్నిస్తే గనక మహిళలందరూ తోడుంటారని చెప్పి అంటే గనక ఏమవుతుందో తెలిసిపోద్ది కదా. ఈ వైకుంఠపాళి ఎక్కే ఆరాటంలో ప్రతి ఒక్కళ్ళు రబ్ చేసి వదిలేస్తున్న బాండ్ సిస్టర్స్ని. సెంటిమెంటల్ అనేది ఒక ఎఫెక్షన్ ఆఫ్ షోకేసింగ్ లా కనిపిస్తుంది తప్ప ఈరోజు సొసైటీలో అది ఒక రియల్ నీడ్, అది ఒక రియల్ బాండ్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నిజంగా మనలో ఉంటాయనే విషయాన్ని పక్కన పడేసి పాలిటిక్స్ కోసం వాడుకుని వదిలేసే ఒక ప్రాపర్టీ లాగా మహిళల్ని, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్లో ఉన్న ఆడవాళ్ళని వాడుకునే లెక్క ఈ వైకుంఠపాళిలో ఎక్కడికి వెళ్తారు?